సార్ మీరేమో న్యూస్ కవర్ చేయమని మమ్మల్ని పంపించారు, కానీ ప్రిన్సిపల్ గారు స్వయంగా వచ్చి మాతో చెప్పారు వారికి ఎలాంటి నకిలీ మార్క్ షీట్ అందలేదట. అలాగా? చూడండి, మీరు ఏం చెప్పినా నేను వినదలుచుకోవట్లేదు. నేను మళ్ళీ మీకు వార్నింగ్ ఇస్తున్నాను. ఈ వార్త బయట ఎవరికి చేరకూడదు, అంతే. మిస్టర్ నిరంజన్ చతుర్వేది అంటే ఈ ఊళ్ళో మంచి పేరు గల గౌరవం గల వకీలు. అంతేకాదు ఆయన మా ఎమ్మెల్యే గారికి దగ్గర వారు. వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ చెడ్డ పేరు వస్తే నేను ఊరుకోను, అర్థమైందా? సార్ అసలు అలాంటి న్యూసే లేనప్పుడు బయటకెలా వస్తుంది? పైగా స్వయంగా ప్రిన్సిపల్ గారు మాకు చెప్పారు అలాంటిదేమీ జరగలేదని. ఓకే ఓకే, థ్యాంక్స్. చాలా కష్టం మీద ఒప్పించాను నేను ఆ ముగ్గురు రిపోర్టర్స్ని. వాళ్ళలో ఒక్కడు కూడా ఒప్పుకోవడానికి సిద్ధంగా లేడు. మీకు తెలుసుగా నిరంజన్ గారు, వాళ్ళు ఎప్పుడు కూడా ఏదో ఒక సంచలన వార్త కోసం వెతుకుతూ ఉంటారని. కానీ మీరిప్పుడు నిశ్చింతగా ఉండొచ్చు. నేను వాళ్ళ నోళ్లు మూయించాను. ఎమ్మెల్యే గారి మాటనే ధిక్కరించి చిక్కులు కొని తెచ్చుకోవడానికి ఎవరికి ధైర్యం ఉంటుంది చెప్పండి? అంటే మీ పని అయిపోయినట్టే. ఇక ఆ వార్త బయటికి వెళ్లే అవకాశమే లేదు. థ్యాంక్ యూ నిరంజన్ గారు, మరి ఎప్పటికైనా మీరు ఆ పత్రాల మీద సైన్ చేయొచ్చుగా? ఇది గ్రీన్ పెన్. బ్లూ పెన్ బహుశా పిల్లలు తీసుంటారు. నేను ఇప్పుడే వస్తాను. ఇదేదో కొత్త పెడత వచ్చి పడింది. ఒక్కసారి ఆయన సంతకం పెట్టేస్తే నాకు మనశ్శాంతిగా ఉంటుంది. ఇప్పుడు మాత్రం ఏమైంది? ఎందుకలా బాధపడుతున్నారు మీరు? ఇదిగో ఓంకర్ గారు, ఇప్పుడే నాకు రిపోర్టర్లు చెప్పేశారు అలాంటిదేం జరగలేదట. నకిలీ మార్క్ షీట్ దాఖలే చేయలేదట. మరి మీరేగా చెప్పారు వాళ్ళంతా మీ గుప్పిట్లోనే ఉన్నారని. వాళ్ళకి చెప్పాను నేను, వాళ్ళు ఒప్పుకున్నారు కూడా. మరి ఇప్పుడు ఇలా ఉన్నట్టుండి ఎందుకు మారిపోయారో ఏంటో.